నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ తెలంగాణ సిగలో మరో మణిహారం. వ్యవసాయ రంగంలో మైలురాయిగా నిలవబోతున్న ఈ ఫ్యాక్టరీ క్రెడిట్ ఎవరిది? కాంగ్రెస్ దా, బీఆర్ఎస్ దా? కాసేపట్లో ప్రారంభం కాబోతున్న ఫ్యాక్టరీపై మాటల యుద్ధం పీక్స్ కి వెళ్ళింది. అయితే సభా వేదికగా సీఎం రేవంత్ ఎలా స్పందిస్తారు అన్నది పొలిటికల్ గా హీట్ పెంచుతోంది. సిద్దిపేట జిల్లా నర్మెటలో 3 రోజుల క్రితం జరిగిన రైతు మేళా జై బీఆర్ఎస్ జై కాంగ్రెస్ నినాదాలతో దద్దరిల్లింది. అధికార విపక్ష నేతలు ఒకేసారి వేదికపై కనిపించడం, ఆ జోష్లో కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం తరపున మంత్రులు తుమ్మల, పొన్నం, వివేక్, వాకిటి, బీఆర్ఎస్ నుండి మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ తరపున రఘునందన్ రావు పాల్గొన్నారు. వేదిక కింద ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ క్యాడర్ పరస్పరం పోటాపోటీగా జేజేలు కొడుతూ కొంత గందరగోళానికి కారణమయ్యారు. వాళ్ల అత్యుత్సాహాన్ని కంట్రోల్ చేసేందుకు ఇటు హరీష్, అటు పొన్నం శతవిధాల ప్రయత్నించారు. ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో ఇరువురు నేతలు తమ క్యాడర్కు వార్నింగ్లు ఇచ్చారు. ఆ తరువాత ఇదే వేదికపై హరీష్, తుమ్మల పరస్పరం ప్రశంసించుకున్నారు. నా మీద గౌరవం ఉంటే ఒక్క మాట మాట్లాడకుండా కూర్చోవాలంతేగా. దయచేసి అరే కూర్చో, ఒక్కరు కూడా మాట్లాడొద్దు, మాట్లాడొద్దు దయచేసి. నేను కోరుతా, దయచేసి కూర్చోండి. యాదగిరి ప్లీజ్ కూర్చోండి. ప్రోగ్రామ్ అనేది దయచేసి కూర్చోమంటున్నా, దయచేసి కూర్చోండి. రైతు సోదరులారా, వేదికపై ఉన్నంతసేపు ఒకరినొకరు కొనియాడుకున్నారు. మరుసటి రోజు మాత్రం నర్మెట్ట పామ్ ఆయిల్ క్రెడిట్ కోసం మ్యాటర్ని మరో లెవెల్కు తీసుకువెళ్లారు. తమ క్రెడిటే అని హరీష్ రావు అంటే నీది నాది కాదు ప్రజలదంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల. నెల రోజులు 2 నెలల ముందు ఎన్నికల కోసం ఇచ్చిన శాంక్షన్స్, టెండర్ పిలవనటువంటి అనుమతులు లేనటువంటి శాంక్షన్స్ రాష్ట్రం మొత్తం క్యాన్సిల్ చేశాం. అందులో నువ్వు ఎక్కువ ఇచ్చుకున్నావు కాబట్టి నీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందాం. అయినా కానీ ఆ పాపం అటువంటి పద్ధతి ప్రకారంగానే ఇవాళ ఇండియా స్కూల్ ఇచ్చాం గజ్వేల్కి, మాజీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, నీ నియోజకవర్గంలో కూడా ఇస్తాం. ఇందులో డిస్పారిటీ ఉంటుంది. ఇప్పుడు రైతు భరోసా ఇస్తాను 9,000 కోట్లు, సిద్దిపేట కాదామా? రుణమాఫీ చేశాము, సిద్దిపేట కాదామా? ఇక ఇవాళ నర్మెట్టలో నిర్మించిన ఆధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం జరగనుంది. దాదాపు 300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకి కొత్త ఊపివ్వనుంది. కాసేపట్లో ఈ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. క్రెడిట్ ఫైట్ కొనసాగుతున్న వేళ సీఎం తనదైన మాక్ రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఇనాగరేషన్ కి మాత్రం హరీష్ రావు హాజరు కావడం లేదు.